ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా ఎప్పుడూ వార్తల్లో ఉండే ఒక నాయకురాలు ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయారు. ఒకప్పుడు ఆరోగ్య శాఖ మంత్రిగా చక్రం తిప్పిన విడుదల రజనీ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ఆమె గొంతు వినిపించడం లేదు. ఇంతకీ ఆమె రాజకీయ నిశ్శబ్దం వెనుక ఉన్న అసలు కథేంటో ఈరోజు చూద్దాం. ఆలోచించండి. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా గెలిచి కేవలం 2 ఏళ్లకే మంత్రైన వ్యక్తి అంత ఈజీగా సైలెంట్ అవ్వరు కదా. మరి కొన్ని నెలలుగా ఆమె ఎందుకు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు? ఇదొక స్ట్రాటజీనా, లేక ఏదైనా పొలిటికల్ సంక్షోభమా? ఆమె పొలిటికల్ జర్నీ తెలిసిన వాళ్లకి ఈ మార్పు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. సోషల్ మీడియాలో అయినా, ప్రెస్ మీట్లలో అయినా ఆమె దూకుడు శైలితో ఎప్పుడూ వార్తల్లో ఉండేవారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు కంప్లీట్గా సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఈ అనూహ్యమైన మార్పే మన ఈ విశ్లేషణకు కారణం. ఆమె ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే మనం ముందు ఆమె గతాన్ని చూడాలి. పాలిటిక్స్లోకి ఆమె ఎంట్రీ ఒక మెరుపులాంటిది. ఆమె ఎదుగుదల ఒక పెద్ద సంచలనం. ఈ టైంలైన్ చూడండి. 2019లో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. జస్ట్ 3 ఏళ్లలో ఏకంగా క్యాబినెట్ మినిస్టర్ అయ్యారు. ఏళ్ల తరబడి అనుభవం ఉన్న సీనియర్ నేతలకు కూడా సాధ్యం కానిది ఆమె సాధించి చూపించారు. ఆమె ప్రయాణం ఎంత ఫాస్ట్గా సాగిందో ఇది మనకు క్లియర్గా చూపిస్తుంది. మరి ఇంత వేగంగా ఎలా ఎదిగారు? ఆమె సక్సెస్ ఫార్ములాలో కొన్ని కీలకమైన పాయింట్స్ ఉన్నాయి. 1. తన ఫస్ట్ ఎలక్షన్లోనే సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావును ఓడించటం. 2. బీసీ మహిళా నాయకురాలిగా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ తెచ్చుకోవటం. 3. సోషల్ మీడియాను ఒక పవర్ఫుల్ వెపన్గా వాడుకోవటం. ఆమె కెరియర్ రాకెట్ స్పీడ్తో వెళ్తున్న టైంలో 2024 ఎన్నికలు వచ్చాయి. అవి ఆమె స్పీడ్కు బ్రేకులు వేశాయి. పార్టీ ఘోర పరాజయం, ఆమె పర్సనల్గా ఓడిపోవడం, ఇప్పుడు పార్టీ పెట్టిన ఒక కొత్త కండిషన్, ఇవన్నీ ఆమెను ఒక పొలిటికల్ కన్ఫ్యూజన్లోకి నెట్టేశాయి. 2024 ఎన్నికల ఫలితం ఇది. వైసీపీ 175 స్థానాలకు గాను కేవలం 11 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఇది సింపుల్గా ఓటమి కాదు, ఒక భారీ పతనం. ఈ బ్యాక్డ్రాప్లోనే పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు చాలా కీలకంగా మారాయి. ఎలక్షన్ స్ట్రాటజీలో భాగంగా పార్టీ ఆమెను సొంతగెడ్డ చిలకలూరిపేట నుండి గుంటూరు పశ్చిమకు పంపింది. కానీ ఆ స్ట్రాటజీ వర్కౌట్ అవ్వలేదు. ఆమె అక్కడ ఓడిపోయారు. పార్టీ ఓటమితో పాటు ఈ పర్సనల్ ఓటమి ఇప్పుడు ఆమె పొలిటికల్ ఫ్యూచర్ని ఒక క్వశ్చన్ మార్క్గా మార్చింది. ఓటమి తర్వాత పార్టీ ఆమె ముందు ఒక కొత్త ప్రతిపాదన పెట్టింది. అదే రేపల్లె ప్రతిపాదన. అక్కడ మాజీ ఇన్ఛార్జీలు పార్టీ మారడం, యాక్టివ్గా లేకపోవడంతో ఆ నియోజకవర్గాన్ని మళ్లీ బలోపేతం చేసే బాధ్యతను రజనీకి ఇవ్వాలని పార్టీ ఆలోచిస్తోంది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఆమెను రాజకీయంగా నిలబెట్టిన చిలకలూరిపేట ఒకవైపు, పార్టీ ఆదేశిస్తున్న రేపల్లి మరోవైపు. ఈ రెండింటి మధ్య ఆమె ఇప్పుడు ఏ దారి ఎంచుకోబోతున్నారు? ఇదే అసలు పాయింట్. ఇది కేవలం 2 నియోజకవర్గాల మధ్య ఎంపిక కాదు. ఆమె రాజకీయ భవిష్యత్తును నిర్ణయించే ఒక పెద్ద పందెం. ఎందుకో అర్థం కావాలంటే మనం కొన్ని నంబర్స్ చూడాలి. అప్పుడే ఆమె డైలెమా ఎంత పెద్దదో మనకు తెలుస్తుంది. ఈ నంబర్స్ని కొంచెం జాగ్రత్తగా గమనిద్దాం. ఆమె ఓడిపోయిన గుంటూరు పశ్చిమలో టీడీపీ మెజారిటీ 51,000. ఆమె తిరిగి వెళ్లాలనుకుంటున్న చిలకలూరిపేటలో 33,000. ఇక పార్టీ పంపిస్తున్న రేపల్లెలో అయితే ఏకంగా 40,000 దగ్గరలో ఉంది. అంటే అటు చూస్తే నుయ్యి, ఇటు చూస్తే గొయ్యిలాంటి పరిస్థితి. ఏ దారి కూడా అంత ఈజీ కాదు. ఈ బార్ చార్ట్ చూస్తే విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతోంది. ఆమెకు బాగా పట్టున్న చిలకలూరిపేట కంటే పార్టీ పంపిస్తున్న రేపల్లెలోనే గెలుపు మార్జిన్ దాదాపు 7,000 ఓట్లెక్కువ. అంటే పార్టీ ఆమెను ఈజీ టాస్క్కి కాదు, మరింత కష్టమైన ఛాలెంజ్కే పంపుతోందన్నమాట. ఇక్కడ 2 వాదనలున్నాయి. రెండింటిలోనూ నిజముంది. పార్టీ కోణంలో చూస్తే రేపల్లెలో లీడర్షిప్ గ్యాప్ని ఫిల్ చేయడానికి రజనీ కరెక్ట్ చాయిస్. కానీ రజనీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆల్రెడీ ఒక ఓటమి చూశారు. ఇప్పుడు ఇంకో రిస్క్ తీసుకుంటే అది ఆమె పొలిటికల్ కెరియర్కే ఎండ్ కార్డ్ వేయొచ్చు. సరే, మరి ఈ పొలిటికల్ స్టాండ్ ఆఫ్ నుంచి బయటపడ్డం ఎలా? ఆమె ముందున్న ఆప్షన్స్ ఏంటి? ఇలాంటి పరిస్థితి రాజకీయాల్లో ఇదే మొదటిసారా? ఒకసారి చూద్దాం. రాజకీయాల్లో ఇది ఎప్పుడూ ఉండే సంఘర్షణే. పార్టీనా లేక ప్రాంతమా? నాయకులకు వాళ్ల నియోజకవర్గంతో ఉండే బంధం కొన్నిసార్లు పార్టీ ఆదేశాల కంటే బలమైనదిగా ఉంటుంది. రజనీ విషయంలో ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే.
గతంలో ఇలాంటి సంఘటనే మరొక ఫైర్ బ్రాండ్ లీడర్ రోజా విషయంలో జరిగింది. తనకు ఇష్టం లేని సీటు కేటాయించడంతో ఆమె టీడీపీ నాయకత్వంతో విభేదించారు. చివరికి పార్టీనే వీడారు. ఇప్పుడు చరిత్ర మళ్లీ రిపీట్ అవుతుందా అనేది చాలా ఆసక్తికరంగా మారింది. సో ఫైనల్గా ఇప్పుడు రజనీ ముందున్నవి మూడు దారులు. 1. పార్టీ మాట విని రేపల్లె బాధ్యతలు తీసుకోవడం. 2. పార్టీతో ఫైట్ చేసైనా సరే చిలకలూరిపేటను దక్కించుకోవడం. ఇక 3. ఈ 2 కాదనుకుంటే పార్టీ నుంచే బయటకు వచ్చి కొత్త దారి వెతుక్కోవడం. చివరిగా ఈ మొత్తం విశ్లేషణ మన ముందు ఒకే ఒక్క ప్రశ్నను ఉంచుతుంది. ఒక నాయకుడి విధేయత పార్టీకి ఉండాలా, లేక వాళ్లు ప్రాతినిధ్యం వహించే ప్రాంతానికి ఉండాలా? ఇది కేవలం విడదల రజనీ సమస్య కాదు. ప్రతి రాజకీయ నాయకుడు ఏదో ఒక దశలో ఎదుర్కొనే ఒక పెద్ద ధర్మ సంకటం. ఈ రెండింటిలో ఏది సరి అయినదో కాలమే నిర్ణయించాలి.